హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ రెసిపీ కూడా చాలా సింపుల్ అన్నమాట. జస్ట్ ఒక 5 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది రెసిపీ అనేది. ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ని మీరు ఫ్రిడ్జ్లో 2 to 3 డేస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనకి సడన్గా సమ్మర్లో ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ఫ్రిడ్జ్లో నుంచి అలా కస్టర్డ్ని తీసేసి మనము ఫ్రూట్స్తో టాపప్ చేసుకొని మనమైతే సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. అండ్ సమ్మర్లో చల్లగా తింటుంటే అసలు ఆ మజానే వేరుంటుంది. మీరు కూడా ఒకసారి మా రెసిపీని ఇలా ఈ చిన్న టిప్స్ పాటిస్తూ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను ఇక్కడ 1/2 లీటర్ మిల్క్ని ఇందులో పోసుకుంటున్నాను. మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే నార్మల్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నార్మల్ మిల్క్ హెరిటేజ్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను అనమాట. ఈ బౌల్లోకి యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత కస్టర్డ్ పౌడరు మీకు ఇది మార్కెట్లో ఈజీగా దొరికేస్తుంది ఎక్కడైనా కూడా. చాలా ఫ్లేవర్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. బట్ బటర్ స్కాచ్ అండ్ వెన్నెలా ఫ్లేవర్ అయితే బాగుంటుంది. మీరు ముందుగా ఇలా ఈ బౌల్లో ఒక 2.5 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను నేను. మీరు 2 to 3 టేబుల్ స్పూన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అలా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 3/4 కప్పు మిల్క్ని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కంటిన్యూస్గా ఒక 2 to 3 మినిట్స్ పాటు కలుపుతూనే ఉండాలి. ఉండలు కట్టకుండా మీరు నీట్గా కలిపేసుకోవాలి, బాగా మెర్జ్ అయ్యేలాగా మిల్క్లో. ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద మైనింగ్ మిల్క్ ఉన్నాయి కదా బౌల్లో, అవి మీరు స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఆ తర్వాత వాటిని బాగా కాచుకోవాలన్నమాట. మీగడ కట్టకుండా కలుపుకుంటూనే ఉండాలి. పొంగు వచ్చేంత వరకు మీరు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాచుకుంటూ ఉండాలి. అలా స్లోగా ఒక 5 to 10 మినిట్స్కి మీకు బాగా పాలు అనేవి పొంగొచ్చేలాగా అవుతాయి. మీరు కలుపుకోవడం వల్ల మీగడ అనేది అంత ఎక్కువగా కట్టదనమాట. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఆ షుగర్ కరిగేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. పాలల్లో మొత్తం ఒక 2 మినిట్స్కి కరిగిపోయింది. ఆ తర్వాత ముందుగా మనం ఇక్కడ కస్టర్డ్ పౌడర్ని ఆల్రెడీ బౌల్లోకి యాడ్ చేసుకున్నాం కదా, దాన్ని ఒక 2 మినిట్స్ పాటు మళ్ళీ కలిపేసుకోవాలి బాగా. అలా కలుపుకున్న తర్వాత ఈ పాలల్లోకి యాడ్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోవాలి అండ్ కలుపుకుంటూనే ఉండాలన్నమాట. అప్పుడే మీకు ఉండలు కట్టకుండా గడ్డల్లాగా లేకుండా నీట్గా కస్టర్డ్ అనేది బాగా వస్తుంది అన్నమాట, క్రీమీగా. సో మీరు ఇలా కస్టర్డ్ మిల్క్ని ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత 2 to 3 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుంది. మీరు ఎక్కువసేపు ఉడికించుకున్నారు అని అంటే గడ్డలు కట్టేస్తుంది అనమాట. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు ఉడికించుకున్నాను. చూసారు కదా, 3 మినిట్స్ తర్వాత ఇక్కడ టెక్స్చర్ అనేది థిక్గా ఫామ్ అవుతుంది అనమాట. మనం కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఈ కస్టర్డ్ మిల్క్ని ఇలా థిక్ ఫామ్ వచ్చేంత వరకు మీరు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఆ తర్వాత చల్లార్చుకోవాలి. మీరు చల్లార్చుకునేటప్పుడు కూడా మధ్యలో ఇలా కలుపుకుంటూనే చల్లార్చుకోవాలి, లేదంటే పైన మీగడలాగా కట్టేస్తుంది అనమాట. సో మీరు కలుపుకుంటూనే మీరు చల్లార్చుకోవాలి. నాకు ఇప్పుడైతే చల్లగా అయిపోయాయి మిల్క్. నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీస్తే చూసారు కదా, చల్లగా అయితే ఇంకొంచెం క్రీమీగా ఫామ్ అవుతుంది అనమాట. సో అందుకని మీరు స్టవ్ మీద 2 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టే ముందు ఇంత క్రీమీగా లేదు. సో ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసినప్పుడు చూస్తే మీకు బాగా క్రీమీ టెక్స్చర్ అనేది ఉందన్నమాట. ఇలా ఉన్నప్పుడు నేను ఇందులోకి దానిమ్మకాయలు గింజలు ఉంటాయి కదా, ఆ దానిమ్మ గింజలు ఇంకా యాపిల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే బనానాను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టాపప్ చేసుకున్నాను. మీరు ఇక్కడ కావాలంటే మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇవే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి వీటితో నేను టాపప్ చేసుకున్నాను. మీరు ఇక్కడ డ్రై ఫ్రూట్స్తో కూడా టాపప్ చేసుకోవచ్చు. సో ఇంతేనండి, క్రీమీ టెక్స్చర్ సమ్మర్ స్పెషల్ రీఫ్రెషింగ్ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒకసారి ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. నేను ఇక్కడ అయితే బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూస్తుంటేనే చాలా క్రీమీ టెక్స్చర్ లాగా భలే ఉంది కదా. అంతేనండి,
సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ సలాడ్ ఆర్ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయిందనమాట. మనం దీన్ని ఇంకొంచెం టేస్ట్ పెంచవచ్చు అనమాట. లైక్ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్కి మీకు నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ని అయితే యాడ్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ కేసర్ పిస్తా ఫ్లేవర్ని యాడ్ చేసుకున్నాను. మీరు మీకు నచ్చిన ఫ్లేవర్ని యాడ్ చేసుకొని టాపప్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. ఇలా ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. మీకు కనుక మా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.